జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ జబర్దస్త్ స్టార్ కమేడియన్ హైపర్ ఆది తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. హైపర్ ఆది విలేకరులతో మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కి క్యాంపెయినింగ్ చేయడం కోసం తెనాలి నియోజకవర్గానికి వచ్చినట్టుగా తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో మనోహర్ అత్యధిక మెజారిటీతో గెలవనున్నారు. అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3,000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తానని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్? మీరే గమనించాలి ఇదంతా. కాబట్టి మేమంతా జస్ట్ ప్రొఫెషనల్ కమెడియన్స్, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే మేము కాదని మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి నేను బీటెక్ చదువుకున్నాను, నాకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటే తప్ప నేను మాట్లాడను. నేను చెప్పే పాయింట్కి ధైర్యంగా దానికి నేను ఒక పాయింట్ మాట్లాడితే ఆ పాయింట్ని మీరు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా మీరు ఏదైనా చెప్పగలిగితే చెప్పాలి. కానీ ఈ వైసీపీ సోషల్ మీడియాకి తెలిసింది ఒక్కటే, ఎవడైనా ఎదురు ప్రశ్నించి మాట్లాడాడు అనుకో, మహా అయితే వాళ్ళ ఇంట్లో అమ్మనే నాన్ననే తిట్టడం, లేకపోతే ఇంకోటి ఏదో క్రియేట్ చేసి ఇలాంటివి చేయడం. మీరే గమనించుంటారు. సొంత చెల్లెల షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి అలా జాయిన్ అయిన వెంటనే ఆవిడ్ని కూడా ఏవేవో రాసేసి ఏవేవో చేసేసి ఆవిడ్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఎంత కాదనుకున్నా ఆయనకి చెల్లెలే కదా. అలాంటి ఆవిడ్ని కూడా సోషల్ మీడియాలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారో మీ అందరూ చూసుంటారు. కాబట్టి ఈసారి మీరందరూ గమనిస్తే ఇలా మొన్న ముద్రగడ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అన్నారు, ఏమన్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినకపోతే నేను అసలు పేరు మార్చుకుంటాను. ఆయన మనం ఇప్పటి నుంచే పేరు మార్చి పిలవచ్చు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఎందుకంటే ఆయన అక్కడ పవన్ కళ్యాణ్ గారు 1,00,000కి పైగా మెజార్టీతో గెలిచేస్తారు, అందులో ఏ డౌట్ లేదు. కాబట్టి ఎంతమంది ముద్రగడలు వచ్చినా ఈసారి అందరూ గాజు గ్లాసు ముద్రకి వేయడానికి ఫిక్స్ అయ్యారు, అవునా కాదా? వీళ్ళు చెప్పేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వినట్లేదు, జనాలు ఎందుకు వినాలి? మీరందరూ దీన్ని కూడా గమనించాలన్నమాట. ఇన్ని కోట్లు పెట్టి ఒక ప్రజావేదిక కట్టేస్తే దాన్ని కూల్ చేయడం అంటే, దాంట్లో నీకు నచ్చకపోతే దాని పేరు మార్చడమో లేకపోతే దాంట్లో ఇంకేదన్నా చేయడమో, దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అంత డబ్బు ఖర్చు పెట్టి కట్టడం, వీళ్ళు కూల్చడం, ఇలా చేసుకుంటూ పోతే ఆ నష్టం అంతా ఎవరి మీద? మళ్ళీ మన మీదే వేస్తారు ఆ డబ్బులు మొత్తం. ఎక్కడా కూడా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు, ఒక్క అభివృద్ధి జరగలేదు, అవినీతి తప్ప ఏమీ లేదు. ఇవన్నీ చూసి కూడా ఇంకా మనం ఓటేస్తే ఇంకా దానికి వేరే అంటే ఈ కుల పిచ్చి, లేకపోతే మా తాత ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము ఇంకా ఆ పార్టీలోనే ఉంటాం, ఇలాంటి పిచ్చి అంతా వదిలేసి ఈసారి మనం నిజాయితీ వైపు నిలబడితే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే నాదెండ్ల మనోహర్ గారు మీ అందరికీ తెలుసు కదమ్మా, ఆయన ఉన్నప్పుడు ఈ తెనాలికి ఏదైతే అభివృద్ధి చేశాడో స్టిల్ ఆ అభివృద్ధి అవే కనపడుతున్నాయి తప్ప కొత్తగా తెనాల్లో ఏమి అభివృద్ధి జరిగినట్టు మీరు ఎక్కడా చూస్తుంటారు. నాదెండ్ల మనోహర్ గారు ఎంత మంచి వ్యక్తి అంటే, ఆయన ఎలాంటి సపోర్ట్ చేస్తారంటే ఒకే మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే మీతో పనిచేస్తాను, మీరు ఓడిపోతే ఇంకా ఎక్కువ పనిచేస్తాను మీతో కలిసి అని చెప్పిన వ్యక్తి మన నాదెండ్ల మనోహర్ గారు. అంటే నాదెండ్ల మనోహర్ గారు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన ఖచ్చితంగా ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చి అక్కడ కూర్చోబెడతారు, మిగతా ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా. కానీ అలా డబ్బు కాసిపడో లేకపోతే సీటు కాసిపడో ఆయన వెళ్ళిన వ్యక్తి కాదు. ఒక నిజాయితీ గల వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయ్యాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన ఓడిపోయినా కూడా ఆయనతోటే ఉన్నాడు, ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనతోనే నిజాయితీగా పనిచేద్దామని ఫిక్స్ అయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే ఎవరైనా సరే జేబులో నుంచి తీసివ్వడం తప్ప జేబులు నింపుకునే పని ఎప్పటికీ చేయరమ్మా. మీరు ఇది గమనించి ఈసారి తెనాల్లో గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి ఈ టోటల్ సరౌండింగ్స్లోనే మన తెనాలికి ఎక్కువ మెజారిటీ రావాలని మీ అందరి ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా హైపరాది గారు జనసేన పార్టీ ప్రచారం కోసం అనేక నియోజకవర్గాల్లో ఈ ఎండల్లో కూడా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఆయన సిద్ధాంతాలని నమ్ముకుని యువతని ఒక మంచి ఆదర్శవంతంగా మార్చే దిశలో పనిచేస్తున్నప్పుడు హైపరాది గారు కూడా చాలా మనస్ఫూర్తితోటి ఆ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసే విధంగా ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు.
ఒక యూత్ ఐకాన్గా జనసేన పార్టీలో కూడా యువతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాం. పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో కూడా మేమందరం ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే. వ్యక్తిగతంగా మాకు పదవుల కోసమో లేకపోతే ఇంకేదో గుర్తింపు కోసమే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా సాధించుకున్నారు లైఫ్లో. మా కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేసి ముందుకు వెళ్తున్నారు, ఆ స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం ప్రతి ఒక్కరిలోనూ ఆ భావన తీసుకొచ్చే విధంగా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా ఈ రాష్ట్రానికి తద్వారా మేలు జరిగే విధంగా పనిచేసే వ్యక్తుల్లో మన హైపరాది గారు. గత ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి ప్రచారం చేశారు. మరొకసారి తెనాలికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, మా జన సైనికులు ఆయన ఎంతో ఆదరిస్తారు. చాలా అద్భుతంగా ఈరోజు సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం 4 గ్రామాలు 5 గ్రామాలకి పరిమితం చేసే విధంగా ఏర్పాటు చేసాం. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి 5 గ్రామాల్లో కూడా ఆయనకి మంచి ఆదరణ దక్కాలని, తద్వారా ప్రజలు ఒక మంచి నిర్ణయానికి ఏదైతే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారో దాన్ని 4 రోజులు కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దారి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకోమని ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారికి క్యాంపెయినింగ్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాదెళ్ల మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన పరిపాలించే టైంలో, ఆయన ఇక్కడ ఈ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది. జనసేన పార్టీ అనేది ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనోహర్ గారు ఇందులో వచ్చారో అప్పటి నుంచి కూడా మనోహర్ గారితో పరిచయం ఉంది. ఈవెన్ నేను 2019లో కూడా తెనాలి ప్రచారం చేయడానికి రావడం జరిగింది. అలాగే తర్వాత ఎన్నో మీటింగ్స్, రణస్థలం మీటింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా సార్ని కలవడం జరిగింది. ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు. ఎందుకంటే సభని అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు. మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ని మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది. ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా, వాళ్ళ చెప్పేది వినకుండా, లేకపోతే స్పీకర్ కూడా ఏదో బూతులు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పటికీ స్టిల్ ఇంకా ఒక మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు. మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట. అది ఈసారి అందరికీ అది వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా ఇదైంది. అంటే పొరపాటున ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక ఆటోలో ఆవిడ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళకముందే ప్రసవం అయింది ఆటోలో, అలా ఉన్నాయి రోడ్లు. కాబట్టి ఇలాంటి రోడ్లు మారాలన్నా లేకపోతే తెనాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలన్నా కూడా మనోహర్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి. అది ఈసారి జనాలు దానికి రెడీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా ముందే చెప్పేస్తున్నారు, మీరు రానక్కర్లేదండి, ఈసారి కూటమిని గెలిపించడానికే సిద్ధంగా ఉన్నారని. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ ప్రభుత్వ వ్యతిరేకత అంతుందన్నమాట.